జీ తెలుగు బుల్లితెరపై రుణానుబంధం అనే కొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఇంకా కొన్ని కొత్త సీరియల్స్ కూడా జీ తెలుగులో మరికొన్ని రోజుల్లో వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ని ఏం చేయబోతున్నారు, ఏ సీరియల్స్ యథావిధిగా కొనసాగబోతున్నాయి, ఏ సీరియల్ టైమింగ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ సీరియల్ ని మధ్యలోనే ఇంటికి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జీ తెలుగులో మధ్యాహ్నం మొదటగా 12 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ముక్కుపుడక. ఈ ధారావాహిక 1111 ఎపిసోడ్స్ నేటితో పూర్తి చేసుకుంది. ఈ ధారావాహిక 2.4 టీఆర్పీతో నిలిచింది. అయితే ముక్కుపుడక సీరియల్ కాన్స్టెంట్ గా 2+ టీఆర్పీ అయితే వస్తోంది. 1100 ఎపిసోడ్స్ దాటింది కాబట్టి ఈ సీరియల్ కూడా పాతదే కాబట్టి ఇది ఎక్కువ శాతం ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బహుశా జీ తెలుగులో ముగియబోయే నెక్స్ట్ సీరియల్ ఇదే కావచ్చు. ఇక 12:30కి టెలికాస్ట్ అవుతున్న ఉమ్మడి కుటుంబం సీరియల్. ఈ సీరియల్ 386 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా సాగుతోంది. ఈ సీరియల్ 3+ టీఆర్పీతో 12:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. గతంలో హరిత నటించిన కలవారి కోడళ్ళు సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ని ప్రస్తుతం టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సీరియల్ ఇంకా కథ ఉంది కాబట్టి ఈ సీరియల్ టైమింగ్ ఏమైనా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సీరియల్ అయితే అప్పుడే ఎండ్ కాదు. ఇక జీ తెలుగులో 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ దీర్ఘ సుమంగళి భవ. 255 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 3.15 టీఆర్పీతో ఈ సీరియల్ కొనసాగుతోంది. ఈ సీరియల్ కాన్స్టెంట్ గా 3+ టీఆర్పీతో అలరిస్తోంది. ఈ సీరియల్ కూడా 1 గంట స్లాట్ లోనే యథావిధిగా కొనసాగుతుంది. ఈ సీరియల్ అయితే ఇప్పుడే టైం చేంజ్ అవడం కానీ సీరియల్ ఎండ్ కానీ జరగదు. ఇక 1:30కి టెలికాస్ట్ అవుతున్న లాంగ్ రన్నింగ్ సీరియల్ గుండమ్మ కథ. 2322 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 3.27 టీఆర్పీ ఈ సీరియల్ గెయిన్ చేసింది. కాన్స్టెంట్ గా ఇది కూడా 3+ టీఆర్పీని మెయింటైన్ చేస్తోంది. ఇది చాలా పాత సీరియల్ అయినప్పటికీ ఇది ఆ స్లాట్ లోనే చివరి వరకు కొనసాగుతుంది. ఎన్ని కొత్త సీరియల్స్ వచ్చినా గుండమ్మ కథ సీరియల్ అయితే అప్పుడే ఎండ్ చేసే ఛాన్సెస్ లేవనే చెప్పొచ్చు. ఇక 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఈ సీరియల్ 464 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ 3.2 టీఆర్పీ వచ్చింది. 4 నుండి ఈ సీరియల్ రోజు రోజుకి తగ్గుతూ టీఆర్పీ వస్తోంది. ఒకవేళ ఏమైనా 2 గంటలకి కొత్త సీరియల్ నేసి ఇది వేరే స్లాట్ కి ఏమైనా మారుస్తారేమో. ఇక 2:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఎన్నాళ్ళలో వేచిన హృదయం. ఈ సీరియల్ 314 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. 2.73 టీఆర్పీతో ఈ సీరియల్ నిలిచింది. 2+ నుండి 3 వరకు ఈ సీరియల్ టీఆర్పీ వస్తోంది. ఇది కూడా అక్కడే ఉంటుంది, ఏమాత్రం చేంజెస్ ఉండవు. ఇక 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఘరానా మొగుడు. ఇది 222 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ 2.29 టీఆర్పీ గెయిన్ చేసింది. ఇది కూడా కాన్స్టెంట్ గా 2+ నుంచి 2.5 టీఆర్పీ వరకు వస్తోంది. ఇది కూడా 3 గంటల స్లాట్ లోనే యథావిధిగా కొనసాగుతుంది. ఇక 3:30కి రీసెంట్ గా స్టార్ట్ అయిన డబ్బింగ్ సీరియల్ కొంగు బంగారం. హరిత మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ ఈ వారమే శుభారంభమైంది. మిస్ కాకుండా చూడండి. ఇక 3:30కి టెలికాస్ట్ అవుతున్న ప్రేమ యుద్ధం సీరియల్ ని ఇటీవల 4 గంటలకి షిఫ్ట్ చేశారు. ప్రేమ యుద్ధం సీరియల్ 134 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ 1+ టీఆర్పీతో చక్కగా అలరిస్తోంది. ఇక 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిన్ను నూరెళ్ల సావాసం. 797 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 800 మైలురాయికి ఈ సీరియల్ చేరుకోబోతోంది. ఈ సీరియల్ 3.53 టీఆర్పీతో అలరిస్తోంది. ఈ సీరియల్ 6 ఉన్నప్పుడు 5 వరకు టీఆర్పీ గెయిన్ చేసేది. రాను రాను సీరియల్ టీఆర్పీ డౌన్ అవుతూ వస్తుంది. మరి ఈ సీరియల్ ని ఎండ్ చేస్తారా అంటే ఇది కూడా అప్పుడే ఎండ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడే 6 పాపని సీరియల్లో చూపించడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇది అప్పుడే ఎండ్ చేయరు. ఇక 6:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం. 1077 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 5.53 టీఆర్పీతో కొనసాగుతోంది. ఇది కూడా 6+ టీఆర్పీ నుండి 5 టీఆర్పీ వరకు గెయిన్ చేస్తోంది. చక్కగానే ఈ సీరియల్ కూడా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ సీరియల్ ని ఎండ్ చేయకపోవచ్చు. ఒకవేళ ఎండ్ చేసినా కూడా ఈ సీరియల్ మేలే. ఎందుకంటే సీరియల్ చూస్తున్న వాళ్ళకి కూడా ఈ సీరియల్ బోరింగ్ గా ఉంది కాబట్టి దీన్ని ఎండ్ చేస్తేనే బాగుంటుంది. ఎండ్ చేసి అక్కడ ఏదైనా వేరే సీరియల్ వేస్తే బాగుంటుంది. ఇక 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ లక్ష్మీ నివాసం. 294 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 6.49 టీఆర్పీ గెయిన్ చేసింది.
ఇది కూడా 6 నుండి 7+ టీఆర్పీ వరకు గెయిన్ చేస్తోంది. ఇది అక్కడే ఉంటుంది. ఒకవేళ కొత్త సీరియల్ వస్తే 7 గంటలకు ఏదైనా వేస్తే 6:30కి ఈ సీరియల్ ని షిఫ్ట్ చేయొచ్చు. లక్ష్మీ నివాసం సీరియల్ అయితే అప్పుడే ఎండ్ కాదు. ఇక 7:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మేఘ సందేశం 539 ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ కొనసాగుతోంది. 7.44 టీఆర్పీ ఈ సీరియల్ గెయిన్ చేస్తోంది. 7 నుండి 8 వరకు ఈ సీరియల్ టీఆర్పీ అయితే వస్తోంది. మేఘ సందేశం సీరియల్ యథావిధిగా కొనసాగుతుంది. అప్పుడే ఎండ్ కాదు. ఇక 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ జయం సీరియల్ 179 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుని 6.99 టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. ఇక జీ తెలుగులో మొట్టమొదటి డ్రాబ్యాక్ ఏంటంటే 8 గంటల స్లాట్ లో ఈ జయం సీరియల్ ని వేయడం. 8 గంటల స్లాట్ లో హై టీఆర్పీ సీరియల్ లేకపోవడం వల్లనే మిగతా సీరియల్స్ టీఆర్పీ అంతా డౌన్ అవుతుంది. ఈ సీరియల్ 6 నుంచి 7 వరకు టీఆర్పీ బలవంతంగా వస్తుంది. అయితే ఈ సీరియల్ ని అక్కడ నుండి తీసేసి అక్కడ కొత్త సీరియల్ వేస్తే సీరియల్స్ టీఆర్పీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జయం సీరియల్ కథ అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదు కాబట్టి ఇది త్వరగా ఎండ్ చేస్తే బాగుంటుంది. జయం సీరియల్ ని ఎండ్ చేయాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక 8:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చామంతి 339 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. 7.50 టీఆర్పీ ఈ సీరియల్ గెయిన్ చేస్తోంది. చామంతి సీరియల్ కూడా రాత్రి 8:30 స్లాట్ లో యథావిధిగా కొనసాగుతుంది. ఇక 9కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ జగదాత్రి 720 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 7.80 టీఆర్పీ గెయిన్ చేసింది. జగదాత్రి కాన్స్టెంట్ గా 7+ టీఆర్పీతో చక్కగా అలరిస్తోంది. ఈ సీరియల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఇక 9:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఆటో విజయశాంతి 147 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకొని 6 టీఆర్పీ ఈ వారం ఈ సీరియల్ టచ్ చేసింది. ఇంతవరకు గత కొన్ని వారాల నుంచి 5+ టీఆర్పీ వస్తున్న ఈ సీరియల్ ఈ వారం 6 టచ్ అయింది. ఈ సీరియల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఆటో విజయశాంతి సీరియల్ ని 8 గంటలకు వేసి జయం సీరియల్ ని 9:30కి వేస్తుంటే 8 PM స్లాట్ లో ఇంకా కొద్దిగా టీఆర్పీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఇక 10 గంటలకి టెలికాస్ట్ అవుతున్న లక్ష్మీ రావే మా ఇంటికి 28 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 3.21 టీఆర్పీతో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. ఈ సీరియల్ మొదటి వారం 4+ టీఆర్పీ వచ్చింది. అయితే రాను సీరియల్ టీఆర్పీ అయితే తగ్గిపోతుంది. ఈ సీరియల్ కూడా 10 గంటల స్లాట్ లోనే ఉంటుంది. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు, ఏ సీరియల్ ఎండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో మీ ఫేవరెట్ సీరియల్ ఏదనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.